మొబైల్ యుగం బిగిన్ అయినప్పుడు నోకియా వాళ్ళు క్రియేట్ చేసిన ప్రభంజనం అంతా ఇంత కాదు. ఎవరి చేతిలో అయినా నోకియా ఫోన్లు. శాంసంగ్ వాళ్ళు ఎంటర్ అయ్యి టచ్ ఫోన్ టెక్నాలజీ తెచ్చిన తర్వాత ఎందుకు నోకియా వెనకబడింది, పూర్తిగా కనుమరుగైపోయింది అని అనుకుంటున్న సమయంలో తన ఉనికిని అప్పుడప్పుడు చాటుకుంటూ ఉంది. కానీ తాజాగా ఒక్కసారి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అమ్మయ్య, నోకియా ఉంది అని ఊపిరి పీల్చుకోవచ్చు మొబైల్ ప్రియులు. ప్రపంచంలోనే 5G కంటే ముందే 6G టెక్నాలజీపై పరిశోధనలు ఆరంభమైనాయి. తాజాగా నోకియా జపాన్ లోని ప్రముఖ టెలికాం కంపెనీ అయిన KDDI కోకుసై డెన్షిన్ డెన్వా ఇంటర్నేషనల్ అనే కంపెనీ అన్నమాట. ఇది జపాన్ లో ప్రఖ్యాత టెలికమ్యూనికేషన్ కంపెనీల్లో ఒకటి. NTT డోకోమో పాటు ఇది కూడా అతి పెద్ద మొబైల్ నెట్వర్క్ ఆపరేటర్లలో ఒకటి అన్నమాట జపాన్ లో. ఇప్పుడు నోకియా మరియు KDDI కలిసి 6G టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి రెడీ అయిపోయారు, చేస్తున్నారు, పరిశోధనలు ఆరంభించారు. ఇది ప్రధానంగా టెరాహెర్ట్జ్ వేవ్స్ ను ఉపయోగిస్తూ అత్యంత వేగవంతమైన వైర్లెస్ కమ్యూనికేషన్స్ ఇవ్వటమే లక్ష్యంగా 5G టెక్నాలజీ కంటే అత్యధిక వేగంతో ఇంకా మెరుగైన సామర్థ్యాన్ని ఇవ్వటానికి రెడీ అయిపోతూ ఉంది. దీంట్లో ముఖ్యమైనది ఏమిటంటే ప్రకృతి విపత్తులు జరిగిన సిగ్నల్స్ కి ఢోకా లేకుండా, కమ్యూనికేషన్స్ కి అంతరాయం ఏర్పడకుండా నిరంతరం కమ్యూనికేషన్ ఉండేట్లు వీళ్ళు పరిశోధనలు చేస్తున్నారు. మెరుగైన ఫలితాలను సాధించారు. దీంతో వీళ్ళు ఫ్యూచరిస్టిక్ అప్లికేషన్లు, AI ఆధారిత నెట్వర్క్లను తీసుకొస్తున్నారు అన్నమాట. KDDI ఇప్పటికే 6G ఫీల్డ్ ట్రయల్స్ మొదలు పెట్టగా నోకియా 6G కోసం ఇంటర్నేషనల్ ప్రమాణాలతో ఉండేట్లు ప్రముఖ పాత్ర వహిస్తుంది. భవిష్యత్తులో 2030లో 6G కమర్షియల్ వాడకం ప్రారంభమవుతుందని ఒక అంచనా ఉంది. ఇప్పుడు ఈ KDDI మరియు నోకియా కలిసి ఈ పరిశోధనలు ఆరంభించేటప్పటికి ఒక్కసారి ప్రపంచం మొత్తం నోకియా వైపు చూస్తుంది. అయ్యో మర్చిపోయాము, మరలా తన ఉనికిని చాటడానికి బయటికి వచ్చింది అని. ఈ వీడియోలో వాడిన ఇమేజెస్ మా సొంతగా తయారు చేసుకున్నవి, ఎవరికి సంబంధము లేదు. Hi friends, want more technology news? Please subscribe to VKT News YouTube channel.